చక్కని పచ్చని పల్లె ఆనందపల్లి గ్రామం. ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఆ గ్రామంలో ఒక ఇంటి గుమ్మం ముందు ఇద్దరు ఆడవాళ్లు కూర్చుని ఉన్నారు. వాళ్లే అత్తాకోడళ్ళు నాగమణి మరియు లక్ష్మి. లక్ష్మి కూరగాయలు తరుగుతూ ఉంటే అత్తయ్య నాగమణి గరిట తిప్పుతూ నవ్వుతూ మాట్లాడుకుంటూ వాళ్ళలా ఆరు బయట వంటలు చేస్తూ ఉన్నారు. అత్తయ్య, మీ చేత్తో కాస్త కారం, కొంచెం ఉప్పు వేస్తే చాలు, కూర రుచి అదిరిపోతుంది. నీ చేతి రుచి కంటేనా లక్ష్మి, నువ్వు వండుతూ ఉంటే గుమగుమలు ఊరి చివరి దాకా వెళ్తాయి. అదంతా మీ దయ వల్లనే అత్తయ్య. ఎంతైనా నాకు వంటలు నేర్పించింది మీరే కదా. నువ్వెంత మంచిదానివమ్మా లక్ష్మి, నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టం. వాళ్ళు అలా అత్తా కోడళ్ళు అనుకోవడం కంటే స్నేహితుల్లా ఉంటారు. ప్రతి సాయంత్రం కలిసి కూరగాయలు తరుక్కుంటూ వంట చేయటం, పిల్లల గురించి ముచ్చట్లు చెప్పుకుంటూ వాళ్ల చిన్నతనంలో చేసిన అల్లర్లను ఒకరితో ఒకరు పంచుకుంటూ చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఆ విధంగా వారి రోజులు ఆనందంగా సాగుతున్నాయి. కానీ పక్క ఇంట్లో సుందరమ్మకి మాత్రం వాళ్ళని చూస్తుంటే అసూయ కలుగుతుంది. ఎందుకంటే తన కోడలు వచ్చాక మొదటి నెలలోనే అత్తాకోడళ్ళు గొడవపడి తన కోడలు విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది. అందుకనే నాగమణి, లక్ష్మి ఇంత స్నేహంగా ఉండడం తను చూసి తట్టుకోలేకపోతుంది. వాళ్ల మధ్యలో ఏదో ఒక విధంగా గొడవలు పెట్టాలని చూస్తుంది. సుందరమ్మ తన కొడుకుతో ఇలా అంటుంది. ఇటు చూడు, ఆ అత్త కోడళ్ళ ఓవరాక్షన్ చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. అసలు ఎక్కడైనా అత్త కోడళ్ళు ఇలా ఉంటారా? ఇది నేను చూస్తూ తట్టుకోలేను బాబు. అమ్మా, వీళ్ళ మధ్య మనమే చిచ్చు పెడదామా? చూద్దాం ఎంత స్నేహంగా ఉంటారో. ఇక మొదలైంది వారి కుట్ర. ఒకరోజు సాయంత్రం సుందరమ్మ వచ్చి లక్ష్మికి చిన్న మాట చెప్పింది. ఓ లక్ష్మి, ఎప్పుడూ అత్తయ్య అత్తయ్య అంటూ పాపం ఆవిడ వెంటే తిరుగుతావు. కానీ నీకు అసలు విషయం తెలిస్తే చాలా బాధపడతావేమో. ఇలా చెప్పాలని లేదు, కానీ మీ అత్తగారు నిన్న నీ గురించి ఏమన్నారో తెలుసా? లక్ష్మి ఏమీ అంత తెలివైంది కాదు, ఏదో మా ఇంటికి వచ్చాక అన్నీ నేర్చుకుంది అని అన్నారు. ఇంకా చాలా చెప్పారు, కానీ అవన్నీ నువ్వు విని తట్టుకోలేవేమో. ఏంటాంటీ గారు మీరు చెప్తున్నారు? నిజంగా అత్తయ్య అలా అన్నారా? ఆవిడలా అంటారని నేనెప్పుడూ అనుకోలేదు. నీ మీద ఒట్టు అంటూ మెల్లగా అక్కడ నుండి జారుకుంది సుందరమ్మ. కాసేపటికి నాగమణిని కలిసి, వదినా, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నా కోడలు అంటూ మురిసిపోతావు పాపం. అసలు నీ కోడలు బయట నీ గురించి ఎలా మాట్లాడుతుందో తెలిస్తే ఏమైపోతావో ఏటో. మా అత్తయ్య అంతా వెర్రిమాలోకమే లేదంటూ ఎన్ని మాట్లాడిందో. ఏమిటి లక్ష్మి అలా అందా? నాకసలు నమ్మకమే కుదరడం లేదు. తనలా మాట్లాడగలదని అస్సలు అనుకోవడం లేదు. నువ్వు నన్ను నమ్మవని నాకు తెలుసు వదినా, కానీ నిజం ఎవరూ మార్చలేరు. మనకి నచ్చినా నచ్చకపోయినా, నమ్మినా నమ్మకపోయినా నిజం ఎప్పటికీ నిజమే కదా. సుందరమ్మ మాటలకు మనసులో చిన్న అనుమానం మొదలైంది నాగమణికి. అగ్గిరవ్వంత నిప్పు అడవినే తగలబెట్టగలదు. అలా చిన్న చిన్న మాటలతో ఆ అత్తాకోడళ్ల మధ్య ఎంతో దూరాన్ని పెంచింది సుందరమ్మ. అప్పటి నుండి వాళ్ళు ఒకరినొకరు అనుమానించడం మొదలుపెట్టారు. ఇంట్లో అత్తాకోడళ్ల మాటలు, నవ్వులు వినిపించడం మానేశాయి. మామయ్య సత్యం, లక్ష్మీ భర్త రాము ఈ మార్పు గమనించారు. నాన్న, మన ఇంట్లో వాతావరణం ఎప్పట్లా లేదు. అమ్మా లక్ష్మి సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. వాళ్ళ మధ్య ఏదో జరిగిందని నా అనుమానం. అవును రాము, నేను కూడా గమనించాను. దీనికి పక్కింటి సుందరమ్మే కారణం అనిపిస్తుంది. ఈ మధ్య తరచుగా మన ఇంట్లోనే కనిపిస్తుంది. ఏం జరిగిందో తెలుసుకుందాం. ఒకరోజు రాము సుందరమ్మ ఇంటి పక్క నుండి వెళ్తూ ఆవిడ తన కొడుకుతో మాట్లాడుతున్న మాటలు విన్నాడు.
ఆఖరిగా ఆ అత్త కోడళ్ళ మధ్య చిన్న గొడవ పెడితే సరిపోతుంది. వాళ్ళు నేను అనుకున్న దానికంటే తొందరగానే విడిపోతారు. నాకైతే ఆ అత్త కోడళ్ళ నవ్వులు వింటుంటే అస్సలు ముద్ద దిగేదే కాదు. అమ్మయ్యా, ఇప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉంది. అలాగే అమ్మా, నేను ఆ అత్తగారితో అసలు విషయం రేపు చెప్తాను. ఇంకొంచెం ఘాటు పెంచితే చాలు. ఈ మాటలు విన్న రాము నేరుగా ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న సత్యానికి చెప్తాడు. ఇద్దరూ కలిసి అత్తా కోడళ్లకు జరిగినదంతా అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంటారు. అమ్మా లక్ష్మి, మీరిద్దరూ ఎంత ప్రేమగా ఉండేవారు. ఆ విషయం మర్చిపోతున్నారు. ఎవరో కావాలని మీ మధ్య పెట్టిన చిచ్చును మీరు గ్రహించలేక ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. చెప్పుడు మాటలు ఎప్పటికైనా చేటే. నిజం ఏంటంటే మీ ఇద్దరి మధ్య ప్రేమ అనుబంధాలను చూసి అసూయపడేవాళ్ళు ఇది చేస్తున్నారు. మీ ఇద్దరిలో ప్రేమ చాలా గొప్పది. అలాంటి ప్రేమకి ఇలాంటి పనికి మాలిన మాటలు ఎప్పటికీ అడ్డు రాకూడదు. వాళ్ళ మాటలు విన్నాక నాగమణి, లక్ష్మి ఒకరికి ఒకరు కన్నీళ్లతో క్షమాపణలు చెప్పుకుంటారు. నిజంగా తల్లి, నిన్ను నమ్మనందుకు నన్ను క్షమించమ్మా. నీ మీద నాకున్న ప్రేమకు ఇది పరీక్ష మాత్రమే. అత్తయ్య, నన్ను కూడా క్షమించండి. నా మనసు మీ గురించి చెడుగా చెప్పిన మాటలు నమ్మలేదు. కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను, అంతే. ఇంకెప్పుడైనా ఎవరు ఏం చెప్పినా సరే ముందుగా మీతోనే మాట్లాడతాను. సుందరమ్మ వారితో చెప్పిన మాటలను ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపోతారు. అలా అత్తా కోడలు తిరిగి కలుసుకుంటారు. మళ్ళీ అదే సాయంత్రం అత్తా కోడలిద్దరూ ఆరు బయట కూర్చొని వంట చేస్తూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. పక్కింటి సుందరమ్మ కిటికీ గుండా వాళ్ళని చూస్తూ రగిలిపోతూ ఉంటుంది. అసలు గొడవ పెట్టాలని చూస్తే వాళ్ళు మళ్ళీ ఎలా కలిసారా అని ఆలోచిస్తుంది. మరుసటి రోజు ఇద్దరినీ విడివిడిగా కలిసి లేనిపోని మాటలన్నీ ఇద్దరికీ చెబుతుంది. దానికి వాళ్ళు నవ్వుతూ, మా అత్తాకోడళ్ల గురించి ఎవరూ మాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరేంటో మాకు పూర్తిగా తెలుసు, ఇంకెప్పుడూ ఇలాంటి చాడీలు చెప్పడానికి మా ఇంటికి రావద్దు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారు. ఆ దెబ్బకి అత్తాకోడళ్లకు అసలు విషయం అర్థమైపోయిందని సుందరమ్మ ముఖం తిప్పుకుని వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఆ అత్తాకోడళ్ళు సంతోషంగా ఎప్పటిలాగానే ఆరు బయట కూర్చొని నవ్వుకుంటూ మాటలు చెప్పుకుంటూ చక్కగా వంటలు వండుతూ ఉంటారు. కిటికీ గుండా వాళ్ళని చూస్తున్న సుందరమ్మ మొహం చాటు చేసుకొని నోట్లో నీళ్లు నములుకుంటూ కిటికీ మూసేస్తుంది. అత్తయ్య, ఇంకొకసారి మన మధ్య ఎవ్వరూ గొడవలు పెట్టలేరు. మన బంధం ముందు కంటే ఇప్పుడు ఇంకా బలపడింది. ఇంకొకసారి మన మధ్యకి ఎవరైనా రావాలని ప్రయత్నిస్తే వాళ్ళ దవడ పగలగొడతాను. ఇంకా మన మధ్యకొచ్చే ధైర్యం ఎవరికుంటుంది? ఈసారి ముక్కలు చేసి కారం కలిపి పచ్చడి పెట్టేను. సుందరమ్మ కొడుకు రవి ఆ మాటలు వింటూ ముఖం దాచుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. నాగమణి, లక్ష్మి ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటారు. ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండటం కూడా చూడలేని వాళ్ళు మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏదో ఒక విధంగా మన మధ్య గొడవలు పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. మనమే తెలివిగా ఉంటూ ఎవరి మాటలు వినాలో ఎవరి మాటలు వినకూడదో తెలుసుకుంటూ మన కుటుంబాన్ని కాపాడుకుందాం.